టెస్టింగ్ ప్రాజెక్టా? Yes, sir. ఓకే, రికార్డింగ్ ఆన్లో ఉంది కదా, ఫైన్. చూడండి, సో ఈరోజు మనం టెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. టెస్టింగ్ ప్రాజెక్ట్. సో టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? యాక్చువల్గా మనం ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది, అది మనం కంప్లీట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ అయిపోయిందా? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు కదా. ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివ్ మెథడాలజీ మనం డిస్కస్ చేయలేదు. యాక్చువల్గా టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది అది కంప్లీట్ చేసిన తర్వాత డిస్కస్ చేయాలి. బట్ ఎనీవే మనం చెప్తాను, చూడండి. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఇంకోటి ఏంటి? మోడల్ అండ్ వర్క్ మనం అనుకుంది. ఇది మోడల్ అండ్ వర్క్ నిన్న అయిపోయింది సార్. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనుకున్నాం. ఓకే, టెస్టింగ్ ప్రాజెక్ట్స్ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. Yes, sir. మీకు ఒకటి షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. చూడండి, టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? యాక్చువల్గా ఇది ఇంప్లిమెంటేషన్లో వన్ ఆఫ్ ది పార్ట్ అండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది మనం డిస్కస్ చేద్దాం తర్వాత. సో ఇంప్లిమెంటేషన్లో వన్ ఆఫ్ ది పార్ట్. సో ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? డెవలప్మెంట్ సర్వర్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేస్తాం. ఈ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మనము టెస్టింగ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. టెస్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సో కిందికి రండి చెప్తాను. సో ఎస్పీఆర్ఓ స్క్రీన్లో ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఎస్పీఆర్ఓ స్క్రీన్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. సో ఈ కాన్ఫిగరేషన్స్ ఏమైతే చేస్తామో దీన్ని ఏమంటారంటే, కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేదంతా కూడా మనం ఏ సర్వర్లో చేస్తామో? డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం. అలాగే ఏ స్క్రీన్ బేస్గా చేసుకుని చేస్తాము? ఎస్పీఆర్ఓ స్క్రీన్లో చేస్తాం. ఎస్పీఆర్ఓ స్క్రీన్లో చేసేదంతా కూడా కంప్లీట్గా కాన్ఫిగరేషన్స్. సో ఎస్పీఆర్ఓ స్క్రీన్లో చేస్తాం. తర్వాత ఎస్పీఆర్ఓ స్క్రీన్లో మనము కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత ఏం చేస్తాము? 1 minute, మీకు ఇంకొక షీట్ చూస్తున్నాను. ఓకే, 1 minute అవసరం లేదు, సరిపోతుంది. చూడండి, ఎస్పీఆర్ఓ స్క్రీన్లో కంప్లీట్గా కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. టెస్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? టెస్టింగ్ కూడా కంప్లీట్గా డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాము, యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో కూడా టెస్టింగ్ చేస్తాం. బట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. మాస్టర్ డేటా అంటే జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఇవన్నీ క్రియేట్ చేస్తాం. తర్వాత డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. తర్వాత రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్ అన్ని కూడా జనరేట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాము? ఫైనల్గా టెస్టింగ్ చేస్తాం. అంటే ఈ రిపోర్ట్ జనరేట్ చేయడాన్ని, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయడాన్ని, అలాగే మాస్టర్ డేటా క్రియేట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ అంటే ఏం లేదు, అకౌంటింగ్ ఎంట్రీస్ ప్రాపర్గా పోస్ట్ అవుతుందా లేదా. ఐఎమ్ సారీ, టెస్టింగ్ అంటే ఏం లేదండి. టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి ప్రాపర్గా పోస్ట్ చేస్తామా లేదా, మాస్టర్ డేటా క్రియేట్ అవుతుందా లేదా, ఐ మీన్ జిఎల్ మాస్టర్ క్రియేట్ అవుతుందా లేదా, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అవుతుందా లేదా. మాస్టర్ డేటా అంటే వెండర్ మాస్టర్, జిఎల్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఇవన్నీ కూడా. రిపోర్ట్స్ జనరేట్ అవుతుందా లేదా. సో ఈ ప్రాసెస్ అంతా చేయడాన్ని ఏమంటారంటే టెస్టింగ్ అంటారండి. టెస్టింగ్ అంటే ఏం లేదు, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా, జిఎల్ పోస్ట్ అవుతుందా లేదా, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా, ఇదంతా తెలుసుకోవటాన్ని ఏమంటారు? టెస్టింగ్ అంటారు.
ఓకే, నెక్స్ట్ కిందకి రండి. వాట్ ఈస్ మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. టెస్టింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్, రిపోర్ట్ క్రియేషన్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్ అండ్ రిపోర్ట్స్ జనరేషన్. వీటిని ఏమంటారంటే టెస్టింగ్ అంటారు. వాట్ ఎవర్ యాక్టివిటీ యూ డిడ్ ఆన్ SAP EG యాక్సెస్ స్క్రీన్, దిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. ఎండ్ యూజర్ స్క్రీన్ లో మనం ఏమైతే యాక్టివిటీస్ చేస్తామో సేమ్ యాక్టివిటీస్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ లో, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో కూడా చేస్తాం. మీకు ఒక షీట్ ఇచ్చాను ఇంతకు ముందు, గుర్తుందా? ఒక షీట్ మీ దగ్గర ఉందా లేదా చూద్దాం. 1 minute. టెస్టింగ్ సంబంధించిన ఒక షీట్ ఉంటుంది. ఏ సర్వర్ లో ఏమేమి చేస్తాం అనేది షీట్ ఉందా? 1 minute, నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇచ్చి మీకు ఎక్కడో చెప్పాను ఇంతకు ముందు, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ ఉంటుంది కదా. మీ దగ్గర ఏమైనా షీట్ ఉందా? నేను చూస్తున్నాను. ఒక MS Word ఫార్మాట్ ఉంటుందా? One minute. షీట్ నాకు కనిపించట్లేదు. ఓకే, మీకు ఇంతకుముందు తెలుసు కదా, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, 3 types ఆఫ్ ది సర్వర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇదేనా? ఇంకా కిందకి రండి. అది కాదు కదా. ఓకే, ఫైన్. సరే చూద్దాం. చూడండి, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, ఇలా 3 types ఆఫ్ ది సర్వర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో డెవలప్మెంట్ సర్వర్ లో క్లయింట్ నెంబర్ 100, 200, 300 ఉన్నాయి. సో 100 లో కాన్ఫిగరేషన్ చేస్తే 300 లో టెస్టింగ్ చేశారు. అలాగే క్లయింట్ నెంబర్ 100 లో కాన్ఫిగరేషన్ చేస్తే ఉందా చూడండి ఒకసారి. మేడం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అన్నది కదా, అది ఓపెన్ చేయండి పైన, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పైన. సార్ ఆ స్లైడ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అక్కడే ఉండాలి. ఇదే కరెక్ట్. ఈ సార్ ఇది 1 minute. ఈ సార్ ఇది చూడండి, ఈ ఇమేజ్ చూడండి. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, చూడండి, ఇంకేం అవసరం లేదు, మీరు ఓపెన్ చేశారు కదా, అది చాలా చూడండి. సో ఇక్కడ ఏమైంది, యాక్చువల్గా మనకి ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. అంటే డెవలప్మెంట్ సర్వర్లో క్లయింట్ నెంబర్ 100 లో కాన్ఫిగరేషన్ చేస్తాం. 300 లో ఏమవుతుంది, టెస్టింగ్ చేస్తాం. అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో కూడా టెస్టింగ్ చేస్తున్నాం. చూడండి ఎక్కడ చేస్తున్నాము, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో కూడా టెస్టింగ్ చేస్తాం. క్లయింట్ నెంబర్ 400, ఇక్కడ కూడా టెస్టింగ్ చేస్తాం. తర్వాత 500 ఉంది ఎగ్జాంపుల్. 500 లో ఏమవుతుంది, క్లయింట్ లెవెల్లో టెస్టింగ్ జరుగుతుంది. ఇలా టెస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఈ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఎండ్ యూజర్ ఏదైతే ప్రొడక్షన్ సర్వర్లో చేస్తాడో సేమ్ ప్రాసెస్, సేమ్ సిస్టమ్ అంతా కూడా డెవలప్మెంట్ సర్వర్లో, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో జరుగుతుంది. టెస్టింగ్ అంటారు. టెస్టింగ్ అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్, GL మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ క్రియేషన్, అసెట్ మాస్టర్ క్రియేషన్, తర్వాత రిపోర్ట్ జనరేట్ చేయడం, ఇవన్నీ కూడా టెస్టింగ్ అంటారు. ఓకేనా? అది ఓపెన్ చేయండి. What do you mean by testing? Testing is nothing but accounting entry posting, master data creation, report generation. Whatever activities you did on the SAP EG access screen, this is called testing. And SAP EG access screen lo chesedi kuda testing kaadu, akkada real time accounting entries post chestaru.
కానీ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి మనం పోస్ట్ చేస్తాం, టెస్ట్ చేస్తాం. దీన్ని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్. ఓకే, క్రిందకి రండి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో ఏం చేస్తాము? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ we will do master data creation, document entry posting and reports and reporting. So master data creation, document entry posting and reporting, these three activities is depends on the testing. Testing లో మేజర్ గా చేసేది ఏంటంటే ఈ ప్రాసెస్ అన్నమాట. రిపోర్ట్ జనరేట్ చేయటం, మాస్టర్ డేటా క్రియేట్ చేయటము, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ చేయటము, దీని అంతా కూడా టెస్టింగ్ అంటారు. These three types of activities are called as testing. వీటిని టెస్టింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ టెస్టింగ్ లో రకాలు ఉన్నాయి చూడండి. యూనిట్ టెస్టింగ్. ఫస్ట్ వన్ ఏంటి? యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, రోల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, UAT యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్. ఈ టెస్టింగ్స్ అనేవి మేజర్ గా చేస్తారు. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ చూడండి. యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? యూనిట్ టెస్టింగ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ ఇండివిజువల్ మాడ్యూల్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ we will do in the development server. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి? మనం డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేసాం 100 లో, తర్వాత 300 లో కూడా టెస్టింగ్ చేస్తాం. It is nothing but individual sub-module testing or individual module testing. Unit testing we will do in the development server. Development server లో యూనిట్ టెస్టింగ్ చేస్తాం. ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ అంటే ఏంటి? SAP FICO అనేది ఒక మాడ్యూల్. సబ్ మాడ్యూల్ అంటే మీనింగ్ ఏంటి? GL పోస్టింగ్, GL టెస్టింగ్, అకౌంట్ పేయబుల్ టెస్టింగ్, అకౌంట్ రిసీవబుల్ టెస్టింగ్. కింద చూపించండి. ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట వీటిలో. ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్ అంటే ఏంటి? GL అనేది ఒక సబ్ మాడ్యూల్, FICO అనేది ఒక మాడ్యూల్, FICO లో GL అనేది ఒక సబ్ మాడ్యూల్. GL అంటే ఏంటి? GL అకౌంట్ క్రియేషన్. FS00 లో GL అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. GL డాక్యుమెంట్ పోస్టింగ్, FB50 F-02 లో GL డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. GL రిపోర్ట్స్, FBL3M, ఇక్కడ రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఇదంతా కూడా టెస్టింగ్. ఈ ప్రాసెస్ అవుతుందా లేదా? GL టెస్టింగ్, ఇది ఒక యూనిట్ టెస్టింగ్. తర్వాత AP టెస్టింగ్ అంటే అకౌంట్ పేయబుల్, వెండార్ రిలేటెడ్ అన్నమాట. అకౌంట్ పేయబుల్, దీన్ని P2P అంటారు. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ లో P2P. ఇవ్వండి బ్రాకెట్లు. P2P అంటే ప్రొక్యూర్ టు పే. నంబర్ 2 ఇవ్వండి. P2P పైన R2R, రికార్డ్ టు రిపోర్ట్, రికార్డ్ టు రిపోర్ట్. GL టెస్టింగ్, AP టెస్టింగ్, వెండార్ క్రియేషన్. వెండార్ క్రియేషన్ ఎక్కడ చేస్తాము? XK01. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, F-53. ఓకే, సారీ, XK01. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB60. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్, F-53 ఇక్కడ చేస్తాం. వెండార్ టైప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, రిపోర్ట్స్ అన్ని కూడా జనరేట్ చేస్తాం. సో దీన్ని ఏమంటారు? AP టెస్టింగ్, అకౌంట్ పేయబుల్ టెస్టింగ్. GL అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్. అకౌంట్ రిసీవబుల్ అంటే చూడు, కస్టమర్ క్రియేషన్. కస్టమర్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? దీన్ని O2C అంటారు, ఆర్డర్ టు క్యాష్. ఆర్డర్ టు క్యాష్. కస్టమర్ క్రియేషన్ ఎక్కడ చేస్తాము? XD01. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్, AT కోడ్ FB70. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, F-28. కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, FBL5N. సో ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడా దీన్ని ఏమంటారు? యూనిట్ టెస్టింగ్ అంటారు. యూనిట్ టెస్టింగ్ క్లియర్ కదా? వీటిని యూనిట్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ వన్
ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే మీరు టెస్టింగ్ అంటే ఏంటో అనుకోకండి. టెస్టింగ్ అంటే ఏం లేదు, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడాన్ని, జిఎల్ క్రియేట్ చేయడాన్ని, వీటన్నిటిని కూడా టెస్టింగ్ అంటారు. ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటిగ్రేషన్ టెస్టింగ్ is nothing but cross module testing or cross systems testing. అంటే P2P అంటారు, procure to pay, O2C, order to cash. వీటికి సంబంధించినవన్నీ కూడా ఇంటిగ్రేషన్ టెస్టింగ్స్ అంటారు. అంటే FI టు MM ఇంటిగ్రేషన్ ప్రాపర్ గా జరిగిందా లేదా, FI టు SD ఇంటిగ్రేషన్ ప్రాపర్ గా జరిగిందా లేదా, ఇవన్నీ తెలుసుకుంటారనమాట. దీన్ని ఏమంటారంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. FI ఎట్లా ఉంటుంది యాక్చువల్గా? FI SAP ERP సాఫ్ట్వేర్ ఆల్ మాడ్యూల్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అలాగే SAP అనేది ఆల్ మాడ్యూల్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో ఇలా ప్రాపర్ గా ఇంటిగ్రేట్ అయిందా లేదా అనేది చెక్ చేస్తారు. అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే తెలిసిపోద్ది అనమాట. సో ఇదంతా కూడా ప్రాసెస్. మన వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం వితౌట్ పర్చేజ్ ఆర్డర్ లేకుండా పోస్ట్ చేస్తున్నాం. పర్చేజ్ ఆర్డర్తో కూడా పోస్ట్ చేయొచ్చు. అది FI టు MM ఇంటిగ్రేషన్ అయితే అర్థమవుతుంది. ఓకే, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. SAP ERP ఆల్ మాడ్యూల్స్ తోటి ఇంటిగ్రేట్ అవుతుంది. ఓకే, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. అర్థమైందా? ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. క్లియర్ కదా? ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే అర్థమైంది కదా? FI టు MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? OBY6 ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. FI టు MM ఇంటిగ్రేషన్ వేర్ విల్ బి హ్యాపెన్ అని చెప్పేసి ఇంటర్వ్యూలో క్వశ్చన్ వస్తుంది. మ్యాండేటరీ క్వశ్చన్ అండి, మ్యాండేటరీ క్వశ్చన్. FI టు MM ఇంటిగ్రేషన్ అనేది ఏ టీ కోడ్ లో జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? మీరు టీ కోడ్ చెప్తున్నాను చూడండి. OBYC నోట్ చేసుకోండి. OBYC. FI టు SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? VK0A. సో ఈ కలర్ హైలైట్ చేయండి ఒకసారి ఆ 2 పాయింట్స్. FI టు MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్. FI టు SD ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ VK0A. ఇది మ్యాండేటరీగా ఈ 2 లైన్స్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో మ్యాండేటరీకి వచ్చాను, 100% మ్యాండేటరీకి వచ్చింది ఇది. క్లియర్ కదా? మ్యాండేటరీకి వచ్చింది ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది మొత్తం చదవటమే, మీరు ఏమి నోట్స్ ప్రిపేర్ చేసే అవసరం లేదు, మొత్తం నేను చేసి ఇచ్చేస్తున్నాను, మీరు మొత్తం చదువుకోవడం అంతే. తర్వాత ఏముంది చూడండి. తర్వాత చూడండి రిపోర్టింగ్, సారీ, రిగ్రెషన్ టెస్టింగ్. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ G reports. What is mean by G reports? It means new types of reports. గ్యాప్ అనాలిసిస్. మీకు యాక్చువల్గా గ్యాప్ అనాలిసిస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ మనం కొన్ని ఫుల్ఫిల్ చేయలేము, అటువంటిప్పుడు ఎబాపర్ హెల్ప్ తీసుకుంటాం. ఇప్పుడు క్లయింట్ మాకు ఇలా కాదు వేరేలా కావాలి అని అడుగుతాడు. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం ఏం చేయలేము. సో ఎబాపర్ ఇన్వాల్వ్ అవుతాడు. ఎబాపర్ ఇన్వాల్వ్ అయ్యి స్టాండర్డ్ SAPలో చేంజెస్ కావాలంటే చేసిస్తారు. స్టాండర్డ్ SAPలో అడిషనల్ ఫీచర్స్ కావాలంటే చేస్తారు. దీన్ని ఏమంటారంటే గ్యాప్ అనాలిసిస్ అంటారు. అంటే ఏంటి? G fields. ఇట్స్ మీన్స్ న్యూ ఫీల్డ్స్. G fields అంటే మీనింగ్ ఏంటి? కొత్త ఫీల్డ్స్ ఏమన్నా కావాలా? ఎగ్జాంపుల్ FB50కి వెళ్ళండి చెప్తాం. FB50 G fields అంటే ఏంటో చూద్దాం. FB50కి వెళ్ళండి.
సో ఇక్కడ ఏముంది, మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి, కానీ క్లయింట్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వలేదు. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ అడిషనల్గా ఇంకొక ఫీల్డ్ కావాలి, అడిషనల్గా ఇంకొక ఫీల్డ్ ఏదైనా యాడ్ చేయాలి. మనం చేయగలమా యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా? నో. సో ఏం చేస్తాము, అబాప్ హెల్ప్ తీసుకుంటాం. అంటే మనం ఏమైతే యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్గా మనం ఏమైతే రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయలేమో అవన్నీ కూడా ఎవరు చేస్తారు, అబాప్ కన్సల్టెంట్ని హెల్ప్ తీసుకుని చేస్తాం. దీన్ని ఏమంటారు, మామూలుగా న్యూ ఫ్యూచర్స్ ఏమన్నా యాడ్ చేస్తాం. కొత్తగా ఫీల్డ్, జీ ఫీల్డ్స్ అంటే ఏంటి, అడిషనల్ ఫీల్డ్స్ అనేవి యాడ్ చేస్తాం. లేదు, OBB8కి వెళ్ళండి. OBB8 0002 డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ పేమెంట్ టర్మ్ ఏముంది, 14 days లో పే చేస్తే 3%. కిందకి రండి అక్కడ కాదు, 14 days పైన, దానిపైన 14 days లో పే చేస్తే 3% ఉంది, 30 days అయితే 2% ఉంది, 45 days అయితే సేమ్ లేదు. సో 45 days కూడా డిస్కౌంట్ కావాలి, మన డిస్కౌంట్ సంబంధించింది కదా ఇది పేమెంట్ టర్మ్స్ అంటే. సో 45 days కూడా 1% డిస్కౌంట్ కావాలి, యాడ్ చేయాలి. ఎవరు చేస్తారు, యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం చేయలేము. ఎవరు చేస్తారు, అబాపర్ చేస్తారు. ఇట్లా అడిషనల్ ఫీల్డ్స్ ఏమైతే ఉన్నాయో వీటిని ఏమంటారంటే జీ ఫీల్డ్స్ అంటారు. జీ ఫీల్డ్స్ క్లియర్ కదా. నెక్స్ట్ వెళ్ళండి, జీ ఫీల్డ్స్. నెక్స్ట్ టీ కోడ్స్, ఇట్స్ మీన్స్ కస్టమైజ్డ్ టీ కోడ్స్ అంటారు. కస్టమైజ్డ్ టీ కోడ్స్ అంటే మీనింగ్ ఏంటి, కొన్ని టీ కోడ్స్ ఓన్గా క్రియేట్ చేస్తారు. అంటే మనం రెగ్యులర్ స్టాండర్డ్ టీ కోడ్స్ కాదు, వాళ్ళ ఎండ్ యూజర్స్ ఏమో వేరే టీ కోడ్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు. అటువంటప్పుడు కొన్ని ఎక్స్ట్రా టీ కోడ్స్ అడుగుతారు, మాకు ఈ టీ కోడ్ కాదు, ఈ వేరే టీ కోడ్ ద్వారా మాకు పని అవ్వాలి, వర్క్ అవ్వాలని చెప్తారు. అటువంటప్పుడు సపరేట్గా టీ కోడ్స్ క్రియేట్ చేస్తారు. వీటిని ఏమంటారంటే టీ కోడ్స్ అంటారు. వీటిని ఓకే, టీ కోడ్స్ అంటారు. అంటే కొత్తగా ఫీల్డ్స్ క్రియేట్ చేయటము, కొత్తగా రిపోర్ట్స్ తయారు చేయటము, ఇవన్నీ కూడా గ్యాప్ అనాలిసిస్ కిందకు వస్తుంది. రిపోర్ట్స్, ఫీల్డ్స్, టీ కోడ్స్. కొత్తగా టీ కోడ్స్ కావాలి, రెగ్యులర్ గా టీ కోడ్ కాదు, వాళ్ళు వేరే టీ కోడ్స్ ఉపయోగిస్తారు, వాటిని కస్టమైజ్డ్ టీ కోడ్స్ అంటారు. కస్టమైజ్డ్ టీ కోడ్స్ అనేవి జెడ్తో స్టార్ట్ అవుతాయి, జెడ్, కొన్ని వైతో స్టార్ట్ అవుతాయి. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లయినా చేసుకోవచ్చు. సో వీటిని ఏమంటారంటే టీ కోడ్స్ అంటారు. ఓకేనా. తర్వాత దిస్ టెస్టింగ్ విల్ డూ ఆన్ డెవలప్మెంట్ సిస్టమ్ అండ్ క్వాలిటీ సిస్టమ్. టెస్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది, డెవలప్మెంట్ సిస్టమ్ లో జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్ లో కూడా జరుగుతుంది. 2 types ఆఫ్ ది సర్వర్స్ లో జరుగుతుంది. ఓకేనా. ఇఫ్ యూ డూ ఎనీ అడిషనల్ డెవలప్మెంట్ ఆన్ ది సిస్టమ్, if you can do any additional development on standard SAP లో additional గా డెవలప్మెంట్స్ ఏమైనా చేయాలంటే the development is working fine or not to test. Okay, చూడండి, if we can do any additional developments on the standard SAP, అంటే స్టాండర్డ్ SAP లో if you can do any additional developments on standard SAP, స్టాండర్డ్ SAP లో మీరు కనుక డెవలప్మెంట్స్ ఏమైతే చేస్తారో దట్ డెవలప్మెంట్స్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్ టు టెస్ట్. అంటే ఈ స్టాండర్డ్ SAP లో మీరు చేసే చేంజెస్ అన్ని కూడా, అంటే కొత్త ఫీల్డ్స్ అవ్వచ్చు, న్యూ టీ కోడ్స్ అవ్వచ్చు, ఫీల్డ్స్ అవ్వచ్చు, న్యూ రిపోర్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్ గా వర్క్ చేస్తుందా లేదా చెక్ చేసుకుంటారు. దీన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేయడం, కొత్త టీ కోడ్స్ క్రియేట్ చేయటం, అడిషనల్ ఫీచర్స్, స్టాండర్డ్ రిపోర్ట్స్ కాదు. ఎగ్జాంపుల్ F.01 ఏం చేస్తాము, రిపోర్ట్ జనరేట్ చేస్తాం, అవి స్టాండర్డ్. బట్ కస్టమర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేయలేకపోయాం. అటువంటిప్పుడు ఏమవుతుంది, కస్టమైజింగ్ రిపోర్ట్స్ తయారు చేస్తాం విత్ హెల్ప్ ఆఫ్ అబాపర్. క్లియరా. నెక్స్ట్
జీ రిపోర్ట్ టెస్టింగ్ అంటే ఏంటి? జీ రిపోర్ట్ టెస్టింగ్ మీన్స్ రిపోర్ట్ జనరేషన్ ఆర్ నాట్. అంటే జీ రిపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? కొత్త రిపోర్ట్స్ మనం కాన్ఫిగరేషన్ లో చేసాం, కొత్తగా చేంజెస్ చేసుకున్నాం. కొత్త రిపోర్ట్స్ అంటే స్టాండర్డ్ రిపోర్ట్స్ కాకుండా కొత్తగా రిపోర్ట్స్ కావాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్స్. అవి మనం ఆల్రెడీ అబాప్ తో చేయించాం, అవి ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా? రిపోర్ట్ జనరేషన్ అవుతుందా లేదా? రిపోర్టెడ్ జనరేటెడ్ ఆర్ నాట్, అవుతుందా లేదా? నెక్స్ట్ జీ ఫీల్డ్స్ టెస్టింగ్. జీ రిపోర్ట్ టెస్టింగ్ అంటే కొత్త రిపోర్ట్ జనరేట్ అవుతుందా లేదా. జీ ఫీల్డ్స్ టెస్టింగ్ అంటే ఏంటి? కొత్త ఫీల్డ్, అడిషనల్ ఫీల్డ్స్ గురించి డిస్కస్ చేస్తాం, ఆ ఫీల్డ్స్ అనేవి వర్క్ అవుతుందా లేదా. జీ టీ కోడ్స్ మీన్స్ కొత్తగా టీ కోడ్స్ క్రియేట్ చేస్తాం. కస్టమైజ్డ్ టీ కోడ్స్ వర్కింగ్ ఆర్ నాట్, అంటే ప్రాపర్ గా వర్క్ చేస్తుందా లేదా, ఇవన్నీ తెలుసుకుంటాం. ఇట్ కెనాట్ వర్క్ ప్రాపర్లీ, వి విల్ ఇన్ఫార్మ్ టు అబాప్ కన్సల్టెంట్. మీరు క్రియేట్ చేసిన టీ కోడ్స్ ప్రాపర్ గా వర్క్ చేయట్లేదు, ఏం చేయాలి మనం? అబాప్ కన్సల్టెంట్ ని ఇన్ఫార్మ్ చేయాలి. మీరు క్రియేట్ చేసిన న్యూ ఫీల్డ్స్ ప్రాపర్ గా వర్క్ చేయకపోతే కొత్త టీ కోడ్స్ ఇచ్చారు, అవి వర్క్ అవట్లేదు అనేది మనం ఏం చేస్తాము? అబాపర్కి ఇన్ఫార్మ్ చేస్తాం, ప్రాపర్ గా వర్క్ అవ్వకపోతే కనుక. ఓకేనా? క్లియర్ కదా? అదనమాట. ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా ఇవన్నీ ఇన్ఫార్మ్ చేస్తాం. అది క్లియర్, అర్థమైనంత వరకు లేదా? నెక్స్ట్ చూడండి. రోల్ టెస్టింగ్, రోల్స్ అంటే ఏంటి? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటాం కదా, అట్లా అనమాట. రోల్స్ టెస్టింగ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టెస్టింగ్ ఫర్ స్పెసిఫిక్ యూజర్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్. చూడండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టెస్టింగ్ ఫర్ స్పెసిఫిక్ యూజర్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్. అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు డెమో సర్వర్ కాబట్టి మీకు ఆల్ టీ కోడ్స్ కి యాక్సెస్ ఉంది. మీరు జాబ్ లోకి వెళ్ళారు, మీరు అకౌంట్ పేబుల్ లో వర్క్ చేస్తుంటే మీకు అకౌంట్ పేబుల్ టీ కోడ్సే వర్క్ అవుతుంది. అసెట్ అకౌంటింగ్ లో వర్క్ చేస్తున్నారు, అసెట్ అకౌంటింగ్ టీ కోడ్సే మీకు యాక్సెస్ ఇస్తారు. లేదంటే మీరు ఏపీపీ లో వర్క్ చేస్తున్నారు, ఏపీపీ టీ కోడ్స్ కు మాత్రమే యాక్సెస్ ఇస్తారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టెస్టింగ్. అంటే ఫస్ట్ చూడండి, మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్, మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఎవరు ఇస్తారు? బేసెస్ టీమ్ వాళ్ళు ఇస్తారు కదా. సో బేసెస్ టీమ్ వాళ్ళు ఇచ్చినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు ఓపెన్ అవుతుందా లేదా, ప్రాపర్ గా వర్క్ చేస్తుందా లేదా చెక్ చేసుకుంటారు. అలాగే మీకున్న డిజిగ్నేషన్ బేస్ గా చేసుకుని, మీకు అసైన్ చేసిన వర్క్ ని బేస్ గా చేసుకుని ఆ పర్టికులర్ టీ కోడ్స్ అనేవి వర్క్ అవుతున్నాయా లేదా. ఏపీ ఎండ్ యూజర్ ఓన్లీ ఏపీ టీ కోడ్స్ వాంట్ టు వర్క్, ఏఆర్ ఎండ్ యూజర్ ఓన్లీ ఏఆర్ టీ కోడ్స్ వాంట్ టు వర్క్. అంటే మీరు ఏ డిపార్ట్మెంట్ లో ఉంటే ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పర్టికులర్ టీ కోడ్స్ అనేవి వర్క్ అవుతుందా లేదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆథరైజేషన్ టెస్టింగ్. టీ కోడ్ యాక్సెస్ చేయడం అంటే ఏంటి? మీకు ఒక ఆథరైజేషన్ ఇవ్వటమే. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆథరైజేషన్ టెస్టింగ్. హియర్ మేజర్ వర్క్ ఈస్ బేసెస్ కన్సల్టెంట్. అంటే ఈ ప్రాసెస్ అంతా రోల్ టెస్టింగ్ అంటే ఎవరు చేస్తారు? వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రోల్ టెస్టింగ్, వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫంక్షనల్. దీనికి మనకు సంబంధం లేదు. రోల్ టెస్టింగ్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్, బట్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రోల్ టెస్టింగ్? బేసెస్ కన్సల్టెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆథరైజేషన్ టెస్టింగ్. మీకు ఒక ఆథరైజేషన్ ఇచ్చారు, ఆ టీ కోడ్స్ అన్ని వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకుంటారు, ఇది ఆథరైజేషన్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ క్రిందికి వెళ్ళండి. పర్ఫార్మెన్స్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే జనరల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనమాట. అంటే ఏంటి? మీరు ఎస్ఐపి లాగిన్ అవుతున్నారు, ఎంత టైంకి లాగిన్ అవుతుంది? యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ మినిట్ లో లాగిన్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. అవ్వట్లేదు, స్లోగా బ్రౌజ్ అవుతుంది, సర్వర్ డౌన్ ఉంది. అంటే ఏంటి? ఎక్కడో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. సో అబాప్ కన్సల్టెంట్ కానీ బేసెస్ కన్సల్టెంట్ కానీ చేయాలన్నమాట. టీ కోడ్ ఇచ్చారు కమాండింగ్ ఫీల్డ్ లో, స్లోగా బ్రౌజ్ అవుతుంది, అంటే తప్పెవరిది? టెక్నికల్ ఇష్యూ, సర్వర్ డౌన్ ఉండొచ్చు. జనరల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ విల్ డూ ది ABAP consultant with help of basis consultant.
ఎబాప్ కన్సల్టెంట్ అనేవాళ్ళు చూసుకుంటారు విత్ హెల్ప్ ఆఫ్ బేసిస్ కన్సల్టెంట్. ఈ ల్యాండ్స్కేప్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇదంతా వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఒక టీ కోడ్ ఇస్తున్నాం, ప్రాపర్ గా సిస్టమ్ అనేది రెస్పాండ్ అవుతుందా లేదా, సేవ్ చేసాం డాక్యుమెంట్ వెంటనే అవుతుందా లేదా, సిమ్యులేట్ చేసాం స్లోగా బ్రౌజ్ అవుతుందా ఏంటి, ఇవన్నీ చూస్తాం. దీన్ని ఏమంటారంటే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ అంటే ఎవరు? ఎండ్ యూజర్. ఎక్కడ చేస్తాం ఇది? దిస్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఆన్ ది గోల్డెన్ క్లయింట్స్ ఇన్ క్వాలిటీ సిస్టమ్. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో మనం చూసాం, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో చూసాం మనం. అక్కడ ఏముంటది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో? అక్కడ ఏముంటది యాక్చువల్గా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో? చూడండి, క్లయింట్ నెంబర్ 500 క్లయింట్ టెస్టింగ్ అంటారు. క్లయింట్ అనేవాళ్ళు టెస్ట్ చేసుకుంటారు వచ్చి ఇక్కడ కూడా. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఇప్పుడు 100 లో ఇంప్లిమెంటేషన్ చేశారు, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. 300 లో టెస్టింగ్ చేశారు, టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అనేవాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు 100 లో, 300 లో టెస్టింగ్ చేశారు, టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. ఎవరు చేస్తారు ఇక్కడ? ఆడిటింగ్ పార్ట్నర్స్. ఈ ఆడిటింగ్ పార్ట్నర్స్ ఏం చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ ప్రాపర్ గా ఉన్నాయో లేవో చెక్ చేస్తారు. అలాగే టెస్టింగ్ పార్ట్నర్స్ ఇక్కడ 300 లో చేశారు, అవి కూడా కరెక్ట్ గా ఉందా లేదా, అంటే డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన యాక్టివిటీ అంతా కూడా కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఆడిటింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు చేస్తారు. క్లయింట్ నెంబర్ 500 లో ఏం జరుగుతుంది? దీన్ని గోల్డెన్ క్లయింట్ అంటారు. అంటే క్లయింట్ సైడ్ నుంచి కూడా కొంతమంది ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. క్లియరా? క్లయింట్ సైడ్ నుండి కూడా కొంతమంది వస్తారు. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. దిస్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఆన్ ది గోల్డెన్ క్లయింట్ క్వాలిటీ సిస్టమ్. క్వాలిటీ సిస్టమ్ లో చేస్తారు, అంటే క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో గోల్డెన్ క్లయింట్ లో చేస్తారు. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్స్ డన్ బై ఇంప్లిమెంటేషన్ టీమ్, క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ విల్ డూ దిస్ యూఏటి. యూఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. క్లయింట్ వైపు నుంచి వస్తారు వీళ్ళు. మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, వేరే వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా, మీరు కాంట్రాక్ట్ తీసుకుని తయారు చేశారు, వేరే వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు కదా, అట్లాగే. సో దీన్ని ఏమంటారంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. దిస్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఆన్ ది గోల్డెన్ క్లయింట్ ఆన్ క్వాలిటీ సిస్టమ్. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్స్ డన్ బై ఇంప్లిమెంటేషన్ టీమ్, అంటే ఇంప్లిమెంటేషన్ టీమ్ వాళ్ళు చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉందా లేదా అనేది చూస్తారు. మీకు డౌట్ వస్తుంది, సార్ ఈ సిస్టమ్స్ ఏంటి, సర్వర్స్ ఏంటి, ఇవన్నీ ఎలా ఉంటాయని అడుగుతారు. ఎగ్జాంపుల్ ఎస్ఏపి లాగిన్ ప్యాడ్ లోకి వెళ్ళండి. వెయిట్ మ్యాక్సిమైజ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఎస్ఏపి అని చూసారా రైట్ సైడ్, ఇక్కడ ఉంటాయి సర్వర్స్ అన్ని మీకు ఇక్కడే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ లోకి వెళ్ళారు అనుకోండి, మీరు డెవలప్మెంట్ సర్వర్ లో మీకు యాక్సెస్ ఇచ్చారు, మీకు ఇక్కడ ఇస్తారు, అంటే మీకు డెవలప్మెంట్ సర్వర్ ఉంటుంది. తర్వాత ఇంకొక సర్వర్ ఇస్తారు ప్రాక్టీస్కి, ఏంటది? శాండ్ బాక్స్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరు చెప్పారు? ఎవరు కావాలియా? ఎస్ సార్. రాఘవేంద్ర. ఓకే వెరీ గుడ్. చూడండి, శాండ్ బాక్స్ సర్వర్ కూడా ఉంటుంది యాక్సెస్. ఇక్కడ మీకు సర్వర్స్ అన్ని ఇక్కడ నుండి యాక్సెస్ ఉంది. ఇమేజ్ లో చూపించారంటే అలాగే కాదు, ఇక్కడే కనిపిస్తుంది. మీకు ఏ సర్వర్కి అయితే యాక్సెస్ ఉందో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మీకు ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ సర్వర్స్ కి యాక్సెస్ ఉంది. అది జస్ట్ ఇమేజ్ ఐడియా పర్పస్ చెప్పాను. ఇక్కడ ఉంటాయి మీకు ఏ సర్వర్ లోంచి లాగిన్ అవ్వాలి, మీకు ఏ సర్వర్కి యాక్సెస్ ఉంది. సరే, మీరు డెవలప్మెంట్ సర్వర్ లో వర్క్ చేస్తున్నారు, బట్ మీకు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో యాక్సెస్ కావాలి, ఏం చేస్తారు? ఏదైనా అవసరం అయింది, మీ టీమ్ లీడర్ కి మెయిల్ చేశారు, దాన్ని ఏమంటారు? ఎగ్జాంపుల్ చెప్పండి. ఇంటర్వ్యూ క్వశ్చన్. టికెట్ రైజింగ్ సార్. టికెట్ రైజింగ్ చెప్పాలి చెప్పండి ఏమంటారు?
ఏంటి ఎవరు చెప్పలేరా? చెప్పాను కదా మీకు ఒక పాయింట్ చెప్పాను, గుర్తుపెట్టుకున్నాను కూడా చెప్పాను నేను, మర్చిపోతే ఎట్లా? ఫైర్ ఫైటర్ యాక్సెస్ ఏమంటారు దాన్ని చెప్పండి? ఏమంటారు? నేను చెప్పాను సార్. ఫైర్ ఫైటర్ యాక్సెస్ చెప్పారా మీరు? యా సార్. నాకు వినిపించలేదు, స్లోగా చెప్పినట్లున్నారు. సో దీన్ని ఏమంటారు? ఫైర్ ఫైటర్ యాక్సెస్ అంటారు. ఫైర్ ఫైటర్ యాక్సెస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఫైర్ ఫైటర్ యాక్సెస్ ఇచ్చారు అంటారు దాన్ని. ఓకే, 1 minute. సో మీరు S/4HANA వీడియోస్ కూడా చూస్తున్నారా? మీకు ఫార్వర్డ్ చేశాను కదా. ఈసీసీతో పాటు యాక్చువల్గా S/4HANA వీడియోస్ ఒక ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. ఒక 60 క్లాసెస్ అప్లోడ్ చేస్తాను అక్కడ. ఈసీసీ వచ్చిన వాళ్ళు హనా చేసేస్తారు. మీరు అనుకోవచ్చు ఎందుకు సార్ యూట్యూబ్లో పెట్టేస్తానండి అని. బట్ కాన్ఫిగరేషన్ చేసినా అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయలేరు, ఫెయిల్ అవుతారు, మళ్ళీ మనల్నే కాంటాక్ట్ చేస్తారు ఫైనల్గా. సో ఇక్కడ నేను యాక్చువల్గా మీకు 23 క్లాసెస్ ఉన్నాయి, ఇంకా 1 by 1 యాడ్ చేస్తున్నాను డైలీ. ఓకే, సో ఈ క్లాసెస్ చూడండి. ఇక్కడ 23 క్లాసెస్ అంటే ఫాస్ట్ ట్రాక్లో చెప్తున్నాను, అంటే మీకు చెప్పినంత ఎక్స్ప్లెనేషన్ కాదు, అక్కడ తక్కువ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఎందుకంటే ఈసీసీ నేర్చుకున్నారు కొంతమంది, ఒకళ్ళు అడుగుతున్నారు, బట్ సరే అని చెప్పేసి చెప్తున్నాను. సో అంటే అంతకుముందు మన దగ్గర ఉన్న వీడియోస్ అవి కొంచెం ఓల్డ్ వెర్షన్, అందువల్ల మళ్ళీ అప్డేట్ చేస్తున్నాను. ఇది న్యూ వెర్షన్ అనమాట. సో ఈ వీడియోస్ అన్ని కూడా చూడండి. S/4HANA టోటల్గా 23 వీడియోస్ ఉన్నాయి ఈ ప్లేలిస్ట్లో. అంటే 23 అంటే ఆల్మోస్ట్ 50 క్లాసెస్ అనమాట. అంటే ఫాస్ట్ ట్రాక్లో చెప్తున్నాను. కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, అన్నీ వస్తాయి వీటిలో కూడా. సో ఇప్పటివరకు అయితే 23 క్లాసెస్ అప్లోడ్ చేశాను. 23 క్లాసెస్ అంటే ఆల్మోస్ట్ 50 క్లాసెస్ ఇంకా యాడ్ చేస్తాను. S/4HANA ఇది నేర్చుకున్నారంటే ఇంకా అవసరం లేదు, మీరు ఎక్కడ 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ప్లేలిస్ట్ కూడా ఫాలో అవ్వండి. ఓకే, లేదు మీ జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీరు యాక్చువల్గా S/4HANA క్లాసెస్ నేర్చుకోకపోయినా కూడా ఈసీసీ పైన జాబ్ కొట్టేస్తారు. బట్ మీ జాబ్లోకి వెళ్ళిన తర్వాత అవసరం అవుతాయి కదా, దానికోసం. నెక్స్ట్ వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. మీరు అడగచ్చు సార్ డైరెక్ట్గా S/4HANA సర్వర్లో చెప్పచ్చు కదా. అది S/4HANA సర్వర్లో ప్రాబ్లం ఏంటంటే అవుట్పుట్ అనేది చూపించాలి ప్రతి కాన్సెప్ట్ కూడా, అది నా పాలసీ. చాలా మంది ట్రైనర్స్ ఏంటంటే అవుట్పుట్ అనేది చూపించరు, కాన్ఫిగరేషన్స్ జస్ట్ చెప్పేసి వదిలేస్తారు. అవుట్పుట్ లేకుండా ఎందుకు ఉపయోగం ఉంది? బట్ S/4HANAలో ఏంటంటే మనకి అబాపర్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటాయి. ఒక 2 days క్లాస్ చెప్పామంటే మళ్ళీ ఒక 3 days పడుతుంది ఆ అబాపర్ ఇష్యూ ఫైండ్ అవుట్ చేసుకునే టైంకి. అందువల్ల ఈసీసీలో చెప్తున్నాను నేను. ఓకే, బట్ ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి హనా చేయటం అనేది ఆఫ్టర్ ఆల్ ఈ వీడియో చూసే చేసేస్తారు మీరు. ఓకే రైట్, నెక్స్ట్ చూడండి. సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ చూడండి. ఇంకా పైకి వెళ్ళండి, ఇది అవ్వలేదు, ఇంకా పైకి వెళ్ళండి. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే అదే, దిస్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఆన్ ది గోల్డెన్ క్లయింట్ ఇన్ క్వాలిటీ సిస్టమ్. గోల్డెన్ క్లయింట్ సర్వర్లో చేస్తాం, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్స్ డన్ బై ఇంప్లిమెంటేషన్ టీమ్ వాళ్ళు ఏమైతే కంప్లీట్ చేశారో అవన్నీ కూడా టెస్టింగ్ పార్ట్నర్స్, అంటే ఎవరు క్లయింట్ వైపు నుంచి వచ్చే వాళ్ళని కూడా టెస్టింగ్ పార్ట్నర్స్ అనే అంటారు. యూఏటీ చేస్తారు, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. వాళ్ళు కూడా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసి కన్ఫర్మ్ చేయాలి. ఏం చేస్తారు వాళ్ళు? డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ చేస్తారు. డాక్యుమెంట్ అంటే జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఇవన్నీ చేస్తారు. మాస్టర్ డేటా క్రియేషన్, జిఎల్ మాస్టర్ క్రియేషన్, వెండార్ మాస్టర్ క్రియేషన్, కస్టమర్ మాస్టర్ క్రియేషన్. తర్వాత అసెట్ పోస్టింగ్, అసెట్స్ కి సంబంధించి కూడా పోస్ట్ చేస్తారు. ఓకే, అసెట్ ఎండ్ యూజర్ టెస్టింగ్, అసెట్ అప్రిసియేషన్ డిప్రిసియేషన్ రన్ చేయటం, ఇవన్నీ కూడా. ఓకేనా? అట్లా రిపోర్ట్ జనరేషన్, రిపోర్ట్స్ అన్ని కూడా జనరేట్ చేస్తారు. FBL1N, FBL5N, లేదంటే F.01, SAP1 ఈ టీ కోర్స్లో చేస్తారు. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. నేను ఇంటర్వ్యూ క్వశ్చన్ అని చెప్పానంటే మ్యాండేటరీ వస్తుంది, 90% ఇక్కడ నుంచే వస్తుంది. చూడండి. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ SAP, end user used by legacy system.
After implementation the SAP system, how end user they will test. మీకు అర్థమైందా? ఇక్కడ ఏం చెప్తున్నాను, బిఫోర్ ఇంప్లిమెంటేషన్ అంటే మీ కంపెనీలో SAP ఇంప్లిమెంటేషన్ చేయలేదు, ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టమ్. అంటే ఏంటి, మీ ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు లెగసీ సిస్టంలో ఉన్నారు. లెగసీ అంటే మీనింగ్ ఏంటి, అదర్ దాన్ SAP. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ SAP అంటే SAP ఇంప్లిమెంటేషన్ చేయక ముందు ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టంలో ఉన్నారు. అంటే వేరే సాఫ్ట్వేర్లో మీరు టాలీలో వర్క్ చేస్తున్నారు, మీరు ఎండ్ యూజర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ది SAP సిస్టమ్, హౌ ఎండ్ యూజర్ దే విల్ టెస్ట్. మరి ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఎలా టెస్ట్ చేస్తారు అని ఇంటర్వ్యూలు అడుగుతారు. ఏం చెప్తారు అప్పుడు? మీ కంపెనీలో SAP లేదు, ఇంతకుముందు ఇంప్లిమెంటేషన్ చేశారు కొత్తగా, మరి మీరు ఎండ్ యూజర్గా మీరు ఎలా టెస్ట్ చేసి ఫైండ్ అవుట్ చేసి కన్ఫర్మ్ చేస్తారు? చెప్పండి, ఎలా చేస్తారు? బేస్డ్ ఆన్ టెస్ట్ స్క్రిప్ట్ సార్. స్క్రిప్టే చేస్తారు. టెస్ట్ స్క్రిప్ట్ మీ దగ్గర ఉంది కానీ తెలియదు కదా, మీకు ఎలా చేయాలో తెలియదు కదా. ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఉంటుంది కదా సార్. ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు మీకు. ఇవ్వకపోతే ఏం చేస్తారు? మీకు ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రాన్ని వెళ్ళిపోయి, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రాన్ని వెళ్ళిపోయి మీరు 2 days ట్రైనింగ్ తీసుకుని చేయలేరుగా. ఓకే సరే, చూడండి ఆన్సర్ కింద ఉంది చూడండి. సో చూడండి, క్లయింట్ AMR గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఇంప్లిమెంటేషన్ చేశారు. ఎవరు చేశారు? విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. వీళ్ళు ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. విప్రో టీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. టెస్టింగ్ అనేది మీకు తెలియదు కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తారు. యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఈ పాయింట్ చెప్పాలి. ఇంప్లిమెంటేషన్ అనేది విప్రో వాళ్ళు చేశారు, టెస్టింగ్ అనేది ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి, అంటే AMR గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి ఎండ్ యూజర్స్ కి తెలియదు కాబట్టి యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేస్తారని చెప్పాలి. విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్. గుర్తుపెట్టుకోండి. కింద చూసారా, విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. AMR గ్రూప్ ఆఫ్ కంపెనీలో కొత్తగా SAP ఇంప్లిమెంట్ చేశారు. సో AMR గ్రూప్ లో ఉన్నటువంటి క్లయింట్ ఎండ్ యూజర్స్ కావచ్చు, క్లయింట్ కావచ్చు, టెస్టింగ్ అనేది ఐడియా లేదు. అటువంటిప్పుడు ఏం చేస్తాము? టెస్టింగ్ అనేది ఎవరు చేస్తారు? థర్డ్ పార్టీకి ఇస్తారు. యాక్సెంచర్ వాళ్ళు వచ్చి చేస్తారు, వాళ్ళు టెస్టింగ్ పార్ట్నర్ అంటారు. ఎనీ SAP ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు 2-3 కంపెనీస్ మినిమం ఇన్వాల్వ్ అవుతాయండి. 2-3 కంపెనీస్ అనేది మినిమం ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇక్కడ 2 కంపెనీస్ చూస్తున్నాం. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు కాబట్టి టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. కిందకి వెళ్ళండి, 1 more ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, విప్రో వాళ్ళు AMR గ్రూప్ ఆఫ్ కంపెనీలో విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు, యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు. సో వీళ్ళిద్దరూ ఏదైతే చేశారో అది కరెక్ట్ ఉందా లేదని ఎవరు చేస్తారు? డెలాయిట్ టీమ్ వాళ్ళు. వీళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. అంటే విప్రో వాళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్, యాక్సెంచర్ వాళ్ళు చేసిన టెస్టింగ్ అనేది కరెక్టా కాదా మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు. వీళ్ళని ఏమంటారు? ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. ఆడిటింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు వేరేగా ఉంటారు. అది రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ 2 or 3 లేదంటే 3 or more కన్సల్టింగ్ కంపెనీస్ ఇన్వాల్వ్డ్, ఇట్లా ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. ఒక ప్రాజెక్ట్ AMR గ్రూప్ లో విప్రో, యాక్సెంచర్, డెలాయిట్. విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్. సో విప్రో వాళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్, యాక్సెంచర్ వాళ్ళు చేసిన టెస్టింగ్ అనేది డెలాయిట్ వాళ్ళు ఫైనల్ గా కరెక్ట్ ఉందా లేదనేది యాజ్ ఏ ఆడిటింగ్ పార్ట్నర్ గా టెస్ట్ చేస్తారు. విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్, డెలాయిట్ ఇస్ ద ఆడిటింగ్ పార్ట్నర్. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? ఇది చాలా ఇంపార్టెంట్. మామూలుగా SAP ట్రైనింగ్లు ఇవన్నీ చెప్పరు. SAP నేర్చుకున్న తర్వాత మళ్ళీ వెళ్తారు వేరే ఏదైనా కోర్స్, ఇంకా అడ్వాన్స్డ్ గా నేర్చుకోవాలని ప్రాజెక్ట్ క్లాసెస్ అని వెళ్తారు. మీకు అవి కూడా చెప్తున్నాను. 20 classes ఉన్నాయి. మనం చెప్పే 80 classes లో 20 classes అనేవి ప్రాజెక్ట్ క్లాసెస్. అంటే అవి కూడా స్లోగా చెప్తే 40 days పడుతుంది. మీకు ఏదో రెడీమేడ్ స్లైడ్స్ ఉన్నాయి కదా మన దగ్గర,
మొత్తం టైప్ చేసి రెడీగా ఉంచాం కదా, ఫాస్ట్గా అవుతుంది. ఓకే, నెక్స్ట్ కిందకి రండి. పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్. వాట్ ఈజ్ మీన్ బై పాజిటివ్ టెస్టింగ్? పాజిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి? పాజిటివ్ టెస్టింగ్ మీన్స్ we will give correct inputs at the time of accounting entry posting. The document want to post without errors. Without errors. Positive testing means we will give correct inputs. మనం కరెక్ట్గా ఇన్పుట్స్ ఇస్తాం. పాజిటివ్ టెస్టింగ్ అంటే ఏం లేదు. పాజిటివ్ టెస్టింగ్ మీన్స్ we will give correct inputs. కరెక్ట్గా ఇన్పుట్స్ ఇస్తాం. అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తేనే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. పాజిటివ్ టెస్టింగ్ మీన్స్ we will give correct inputs at the time of accounting entry posting. The document want to post without errors. Positive testing is nothing but same thing. అంటే ఏంటి? మాస్టర్ డేటా క్రియేషన్, అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, రిపోర్ట్ జనరేషన్, ఇదంతా టెస్టింగే కదా. ఈ ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చి అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు, లేదంటే వెండార్ మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తారు, లేదంటే రిపోర్ట్స్ ని జనరేట్ చేస్తారు. ఇదంతా కూడా పాజిటివ్ టెస్టింగ్ అంటారు. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అండ్ పాజిటివ్ టెస్టింగ్ బోత్ ఆర్ సేమ్. ఎండ్ యూజర్ ఏదైతే పారామీటర్స్ ఇచ్చేసి అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాడో, యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే కనుక సేమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇచ్చి మీరు పోస్ట్ చేయాలి. క్లియర్ కదా? పాజిటివ్ టెస్టింగ్ అర్థమైందా? అర్థమైందా లేదా? మాట్లాడండి. దీనికి పాజిటివ్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ నెగిటివ్ టెస్టింగ్. వాట్ ఈజ్ మీన్ బై నెగిటివ్ టెస్టింగ్? వాట్ ఈజ్ మీన్ బై నెగిటివ్ టెస్టింగ్? నెగిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ లేదా నెగిటివ్ టెస్టింగ్ అంటే? టైప్ చేయండి కదా. బై ఇంటెన్షనల్లీ ఇఫ్ యూ కెన్ గివ్ ది రాంగ్ ఇన్పుట్స్. One minute. Type చేయండి. By intentionally, if you give wrong inputs, at the time of accounting entry posting, error message want to reflected. If you can give the wrong inputs at the time of accounting entry posting, error message want to reflect. Error message want to reflect. So by intentionally, negative posting అంటే మీనింగ్ ఏంటి? మీరు రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు. రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా? SAP సర్వర్ యాక్సెప్ట్ చేస్తుందా? నో. సో ఎర్రర్ మెసేజ్ అనేది ఫామ్ అవ్వాలి. దీన్ని ఏమంటారంటే నెగిటివ్ టెస్టింగ్ అంటారు. బై ఇంటెన్షనల్లీ ఇఫ్ యూ గివ్ రాంగ్ ఇన్పుట్స్ at the time of accounting entry posting, error message want to reflect or error message want to come ఎట్లా అని చెప్పచ్చు. ఓకే, ఇదనమాట నెగిటివ్ టెస్టింగ్ అంటే. నెక్స్ట్ నెగిటివ్ టెస్టింగ్ తర్వాత అయిపోయింది కదా. నెక్స్ట్ ఏముంది?
టెస్టింగ్ స్క్రిప్ట్. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్ స్క్రిప్ట్? టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే పైన చూడండి ఎగ్జాంపుల్. సో ఇంప్లిమెంటేషన్ ఎవరు చేశారు ఇక్కడ? విప్రో టీమ్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. కాబట్టి విప్రో టీమ్ వాళ్ళే ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది మనకి ఇస్తారు. ఎవరికి? ఆడిటింగ్ పార్ట్నర్స్ కావచ్చు, టెస్టింగ్ పార్ట్నర్స్ కావచ్చు. సో విప్రో టీమ్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి డెబిట్ సైడ్ పారామీటర్స్ ఏం తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఏం తీసుకోవాలి, కాస్ట్ సెంటర్ ఏంటి, ప్రాఫిట్ సెంటర్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరిస్తారు? విప్రో టీమ్ వాళ్ళే ఇస్తారు. హూ ఆర్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ హియర్? విప్రో. సో విప్రో టీమ్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి ఆ విప్రో టీమ్ వాళ్ళే ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది ఇస్తారు. ఆ టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని యాక్సెంచర్ టీమ్ ఆడిటింగ్ పార్ట్నర్స్ అవ్వచ్చు, యాక్సెంచర్ టీమ్ టెస్టింగ్ పార్ట్నర్స్ అవ్వచ్చు, డెలాయిట్ టీమ్ ఆడిటింగ్ పార్ట్నర్స్ అవ్వచ్చు. వీళ్ళు టెస్టింగ్ చేస్తారు బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. టెస్టింగ్ స్క్రిప్ట్ ఎవరు ఇస్తారు? విప్రో టీమ్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి వాళ్ళే ఇస్తారు. క్లియర్ కదా? సో విప్రో టీమ్ వాళ్ళు ఇచ్చినటువంటి టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని యాక్సెంచర్ వాళ్ళు లేదంటే డెలాయిట్ వాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసి టెస్ట్ చేస్తారనమాట. అది నెక్స్ట్ పాయింట్. కింద చూడండి. వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్ స్క్రిప్ట్? టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొసీజర్ డాక్యుమెంట్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్ ప్రాసెస్. టెస్టింగ్ స్క్రిప్ట్ నథింగ్ బట్ ప్రాసెస్ డాక్యుమెంట్ ఫర్ ది స్పెసిఫిక్ టీ కోడ్. కనిపించట్లేదు, వెయిట్ చూడండి. టెస్టింగ్ స్క్రిప్ట్ నథింగ్ బట్ ప్రాసెస్ డాక్యుమెంట్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్ on the implementation project, on the document implementation team maintain what T code want to test, what input want to enter at the time of accounting entry posting. So implementation team వాళ్ళు ఏం చేస్తారు? టెస్టింగ్ స్క్రిప్ట్ is nothing but process document for the specific T code. సో ఏ T codes టెస్ట్ చేయాలి? On this document implementation team maintain what T code want to test, ఏ T code టెస్ట్ చేయాలి, what inputs want to enter at the time of accounting entry posting. అంటే ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో మీరు ఏమేమి పారామీటర్స్ ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. దీన్ని టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. హౌ వీ వాంట్ టు టెస్ట్, ఎలా టెస్ట్ చేస్తాం, which input want to use at the time of accounting entry posting, which description want to use at the time of accounting entry posting. ఇవన్నీ కూడా this type of details maintain on the testing script. This type of details maintain on the testing script. అంటే ఏంటి? ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఏమేమి ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా డిస్క్రిప్షన్ ఇవ్వాలి, డెబిట్ సైడ్ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి. దిస్ టైప్ ఆఫ్ డీటెయిల్స్ మెయింటైన్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే అకౌంటింగ్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తారు, డెబిట్ సైడ్ ఏం పారామీటర్స్ ఇస్తారు, క్రెడిట్ సైడ్ ఏం పారామీటర్స్ ఇస్తారు, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాం. విచ్ ఇన్పుట్ వాంట్ టు యూజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, విచ్ డిస్క్రిప్షన్ వాంట్ టు యూజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. దిస్ టైప్ ఆఫ్ డీటెయిల్స్ మెయింటైన్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. టెస్టింగ్ స్క్రిప్ట్ ఎవరు ఇస్తారు? ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేశారో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్ టెస్టింగ్ ప్రాసెస్ విల్ బి హ్యాపెండ్ అని చెప్పొచ్చు. ఓకేనా? విచ్ టీ కోడ్ వాంట్ టు యూజ్ ఫర్ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్, ఏ టీ కోడ్ ఉపయోగించాలి, ఏ టీ కోడ్ ఏ ట్రాన్సాక్షన్స్కి ఉపయోగపడాలి, కస్టమైజ్ టీ కోడ్స్ ఏమైనా ఉన్నాయా, ఏ టీ కోడ్ తోటి ఏ టైప్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. FB50 ట్రాన్సాక్షన్ కూడా మనకు తెలుసు. అది కాకుండా వేరేది ఏముంటుంది, వేరే టీ కోడ్ FB50తో పాటు ఇంకేమైనా కొత్తగా క్రియేట్ చేస్తారా, ఇట్లా అన్నమాట. విచ్ టీ కోడ్ వాంట్ టు యూజ్ ఫర్ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్, ఎందుకండి? బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్ we will do all type of user acceptance testing. అంటే టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని ఆల్ టైప్ ఆఫ్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్ బై టెస్ట్ కేసెస్? టెస్ట్ కేసెస్ అంటే మీనింగ్ ఏంటి?
Test case is nothing but a result document. It is working or not based on the user acceptance testing. Test case and meaning enti? Test case is nothing but result document. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ ప్రాపర్ గా పోస్ట్ అయిందా లేదా అనేది ఒక స్క్రీన్ షాట్ తీసేసి ఈ టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ అంటారు వాటిని. ఎగ్జాంపుల్ ఇప్పుడు కింద చూడండి, హెచ్పిఏఎల్ఎం, హెచ్పిక్యూటీసీ ఇవన్నీ ఉన్నాయి. ఇవి టెస్ట్ కేసెస్. ఇవి కాకుండా కొంతమంది ఓన్ గా క్రియేట్ చేసుకుంటారు. కోకోకోలా కంపెనీ ఉంది ఎగ్జాంపుల్. వాళ్ళు కోక్ పెట్ అనేటటువంటి టెస్టింగ్ టూల్స్ ఉపయోగిస్తారు. అంటే ఏం లేదు, స్క్రీన్ షాట్ తీసేసి డాక్యుమెంట్ ని అందులో పోస్ట్ చేస్తారు. స్క్రీన్ షాట్ తీసేసి టెస్ట్ కేసెస్ లో పోస్ట్ చేస్తారు. ఓకే, వాట్ ఈస్ మీన్ బై టెస్ట్ కేసెస్? టెస్ట్ కేస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ డాక్యుమెంట్. ప్రాపర్ గా అవుట్పుట్ వచ్చిందా లేదా, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ అయిందా లేదా, వర్కింగ్ ఆర్ నాట్ అనేది స్క్రీన్ షాట్ తీసేసి ఏం చేస్తారు, టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టెస్ట్ కేసెస్ ఉన్నాయి. కోకోకోలా కంపెనీ వాళ్ళు ఏమి యూజ్ చేస్తారు, కోక్ పెట్ అనే టెస్ట్ కేసెస్ ని ఉపయోగిస్తారు. కొంతమంది కొన్ని చోట్ల కోకోకోలా వాళ్ళు ఇంకోటి కూడా కోక్ బాక్స్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదే చెప్పండి, కోక్ బాక్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. క్లయింట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది టెస్టింగ్. క్లయింట్ లో మీకు యాక్చువల్గా జాబ్ అయిపోయిన తర్వాత జాబ్ లో సెలెక్ట్ అయ్యారు. మీరు ఒక 3 months 2 months బెంచ్ మీద ఉన్నారు. తర్వాత మిమ్మల్ని క్లయింట్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్తారు. మీకు క్లయింట్ రౌండ్ ఇంటర్వ్యూ ఏం అడగచ్చు? క్లయింట్ రౌండ్ లో విచ్ టికెటింగ్ టూల్ యు ఆర్ యూజింగ్, మీరు టికెటింగ్ టూల్ ఏం వాడుతున్నారు, ఎటువంటి టికెటింగ్ టూల్ వాడతారు మీరు? టికెటింగ్ టూల్ ఇస్ నథింగ్ బట్ సర్వీస్ నౌ టూల్. సర్వీస్ నౌ టూల్ వాడతాము. ఇంటర్వ్యూలు అడుగుతాడు, క్లయింట్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఏం అడగచ్చు మిమ్మల్ని? విచ్ టికెటింగ్ టూల్ యు ఆర్ యూజింగ్. సర్వీస్ నౌ టూల్ ఎక్కువ ఉపయోగిస్తాం. సర్వీస్ నౌ అని చెప్పండి. సర్వీస్ నౌ టూల్ ఉపయోగిస్తాం. తర్వాత విచ్ టెస్టింగ్ టూల్ యు ఆర్ యూజింగ్. మీరు టెస్టింగ్ టూల్, మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్ లో చేశారు కదా, మరి ఏ టెస్టింగ్ టూల్ ఉపయోగించారు? టెస్టింగ్ టూల్ ఈజ్ నథింగ్ బట్ HPALM, HPQCALM. It is called testing tools. Here we need to upload result document screenshot. మీరు డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుని ఆ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తారు. ఎక్కడ అప్లోడ్ చేస్తారు? టెస్టింగ్ టూల్స్ లో అప్లోడ్ చేస్తారు. అంటే ఏంటి? HPALM, HPQCALM వీటిని టెస్టింగ్ టూల్స్ అంటారు. HPALM అంటే యావరేజ్ ప్యాకర్స్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. HPALM ఇవి కూడా అంతే, బోత్ ఆర్ సేమ్. లేదంటే ఓన్ టూల్స్ ఉన్నాయి మాకు, కోక్ ప్యాట్, కోక్ బాక్స్, ఏదన్నా మీకు ఇష్టమైనది ఏమి కూడా చెప్పచ్చు. తెలియదు కదా, వాళ్ళే వచ్చి చెక్ చేయరు కదా మీరు ఏ టూల్ వాడారనేది. HPALM, HPQCALM అంటే అవి వేరు. కోక్ ప్యాట్ వాడాం, కోక్ బాక్స్ వాడాం, ఇలాగే ఉంటాయి. టెస్టింగ్ టూల్స్ ఉపయోగించామని చెప్పాలి. క్లియర్ కదా? అర్థమైందా? అర్థమైందా లేదా? కొంచెం డౌన్. క్లియర్ సార్. ఇంకొక పాయింట్ ఉంది, చూద్దాం. ఇంటర్వ్యూ, క్లయింట్ రౌండ్ ఇంటర్వ్యూ జాగ్రత్తగా చూడండి. ఇంకొక పాయింట్ నోట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎర్రర్ వస్తే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎర్రర్ ఫామ్ అయింది, టెస్టింగ్ ప్రాజెక్ట్ లో టెస్టింగ్ చేస్తారు, డాక్యుమెంట్ అనేది ఎర్రర్ ఫామ్ అయింది, ఏం చేస్తారు? అది కూడా అప్లోడ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే డిఫెక్ట్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది అనమాట. హౌ టు వి రేజ్, టైప్ చేయండి, హౌ టు వి రేజ్ డిఫెక్ట్ డాక్యుమెంట్. హౌ టు వి రేజ్ డిఫెక్ట్ డాక్యుమెంట్. డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? డిఫెక్ట్ డాక్యుమెంట్ అడుగుతారు, మీరు చేశారు కదా, మీరు ఎంట్రీస్ పోస్ట్ అవ్వలేదు, ఏంటి మీరు ఎక్కడ తప్పు చేశారు, విప్రో టీమ్ వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది ఒక డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటారు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు కానీ అవ్వలేదు ప్రాపర్ గా, డిఫెక్ట్ డాక్యుమెంట్. విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు కనుక టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, క్రాస్ వెరిఫికేషన్ చేసి కొన్ని ఎర్రర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. మీరు కాన్ఫిగరేషన్ చేశారు, ఎర్రర్ ఫామ్ అవుతుంది, మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో ఈ ఎర్రర్ అనేది దేని వల్ల వచ్చింది, మీరు ఏ కాన్ఫిగరేషన్ మిస్ చేశారు అనేది డిఫెక్ట్ డాక్యుమెంట్ లో మెన్షన్ చేస్తారు. డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటారు.
ఫిజికల్ ఇయర్ కరెక్ట్గా ఇవ్వలేదు, పీరియడ్స్ ఓపెన్ చేయలేదు, లేదంటే బ్యాక్ ఎండ్లో అబాప్ర ప్రోగ్రామ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, ఏదైనా అవ్వచ్చు. డిఫెక్ట్ డాక్యుమెంట్, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఏమైతే చేశారో అది ప్రాపర్గా లేనప్పుడు మనము ఈ డిఫెక్ట్ డాక్యుమెంట్, రిజల్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాం. మామూలుగా ఎర్రర్స్ వస్తే ఎర్రర్స్ అప్లోడ్ చేస్తాం. మరి ఎర్రర్స్ ఎందుకు వచ్చినాయి, మీరు ఏం తప్పు చేశారు అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. అప్పుడు మేము ఇక్కడ తప్పు చేసాము, ఈ తప్పుని సరి చేసుకున్నామని చెప్పేసి వాళ్ళు ఒక డిఫెక్ట్ డాక్యుమెంట్ ని రైజ్ చేస్తారు అనమాట. డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటే చేసిన తప్పులు, ఎర్రర్స్ ఎక్కడ వస్తుంది ఏంటి, దిస్ ఇస్ కాల్డ్ డిఫెక్ట్ డాక్యుమెంట్ అని అర్థం. క్లియరా? అర్థమైందా లేదా? ఇక్కడ ఏం టైప్ చేయండి సార్? ఇక్కడ ఏమని చేస్తే బెటరు? ఫైండింగ్ ది ఎర్రర్స్ అని చెప్పిన సార్. ఫైండింగ్ ది ఎర్రర్స్ ఆన్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. మీరు కూడా ఓన్గా ఈ కంటెంట్ తయారు చేసుకోవాలి, ఆన్సర్. ఓకే, వాట్ దే డిడ్ ఎనీ టైప్ ఆఫ్ ది మిస్టేక్స్ అనేవి మనకు మెన్షన్ చేస్తాం. క్లియరా? అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి, కేర్ఫుల్ గా వినండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఏం టెస్టింగ్ అయిపోయింది కదా, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. మీకు యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు కదా, అదే ఇంప్లిమెంటేషన్ చెప్పాలి ఫస్ట్ మీకు నేను. టెస్టింగ్ ప్రాజెక్ట్ అయిపోయింది కదా, ఇంకేముంది? టికెటింగ్ టూల్స్ చెప్పానా మీకు? టికెటింగ్ టూల్స్ చెప్పలేదా? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్స్ చెప్పాను. చెప్పారు సార్. చెప్పారు వైట్ లో అయిపోయింది కదా. సారీ, ఐ ఫర్గాట్ టు చేంజ్. సారీ సార్. చూడండి, ఒకవేళ చూడండి, చెప్పకపోతే మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. నాకు చెప్పినట్టు గుర్తు, అది లేకుండా ముందుకు వెళ్ళాం కదా. సో మనం ఈరోజు టెస్టింగ్ టూల్స్ చెప్పాను కదా. ఇంకోటి ఏముంది, ఒకసారి పైకి వెళ్ళండి. మీకు యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ చెప్పాలండి, అది స్టార్ట్ చేస్తాను. కొంచెం కష్టంగా ఉంటుంది, ఇట్లా బిట్ 2 times వాచ్ చేయాలి క్లాస్. అది దీని తర్వాత ఇంకోటి చెప్తాను, ఇది కూడా ఇంప్లిమెంటేషన్ తర్వాతే చెప్పాలి. ఇది తప్ప ఇంకేమనుకున్నాను నేను, ఇంకా టార్గెట్ ఏం చెప్పాను మీకు? SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, ఇది కూడా నేను తర్వాత చెప్తాను. మీకు పని చేస్తాను చూడండి, ఇంకో క్లాస్ ఉంది వైసిప్ ఎలిమెంట్స్. ఇది అయిన తర్వాత యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ కి ముందే ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ చెప్పాలి. సార్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ అయిన తర్వాత అది చూద్దాం సార్, రైసిప్, అప్పుడు క్లారిటీ ఉంటుంది సార్. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసాం కదా, ఇది మీకు రిలేటెడ్ అనమాట. ఇది రైసిప్ అనేది దీనికి రిలేటెడ్, టెస్టింగ్ రిలేటెడ్. సో పని చేయండి, రైసిప్ చెప్తాను. రైసిప్ ఇంప్లిమెంటేషన్ 3 days పడుతుంది. సో అందులో పార్ట్ మీరు ఫైండ్ అవుట్ చేసేస్తారు, ప్రాబ్లం లేదు. ఈ రైసిప్ ఎలిమెంట్స్ అనేది చెప్తాను. తర్వాత డే ఆఫ్టర్ టుమారో నుండి 3 days అండి మీకు థియరిటికల్ క్లాసెస్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే సార్. రేపు రైసిప్ చెప్తాను, డే ఆఫ్టర్ టుమారో నుండి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాను. 3 days ఉంటాయి క్లాసెస్. ఇంప్లిమెంటేషన్ 3 days ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడగమంటారు సార్? చెప్పండి సార్. ఇది మనం ఇప్పుడు APR లో మనం ఆ ఇంటిగ్రేషన్ పార్ట్ అన్నది ఒకసారి అది చూపిస్తారు సార్. లైక్ అంటే ఏపీలో ఎగ్జాక్ట్ గా మనకి ఇంటిగ్రేషన్ ఎలా అవుతుంది, లైక్ ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి దాన్ని మన ఏపీ ఇన్వాయిస్ తోటి ఎలాగా ఇంటిగ్రేట్ చేస్తాం, అలాగే అట్లా కూడా. అది అకౌంట్, అది మీకు FI to MM ఇంటిగ్రేషన్స్ లో కవర్ అవుతుందండి. FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్స్ అవి సపరేట్. అవి అంటే యాక్చువల్గా ఏంటంటే మీకు FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్ అనేది థియరిటికల్ గా చెప్తాను. కాన్ఫిగరేషన్స్ మనం చెయ్యం. ఒకవేళ మీరు కాన్ఫిగరేషన్స్ కూడా చేస్తానంటే ఒక బ్యాచ్ చెప్పాను, ఆ వీడియోస్ ఇస్తాను. ఆ వీడియోస్ లో మీకు అర్థమవుతుంది. ఓకే సార్. FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్ నేను థియరిటికల్ గా చెప్తాను. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అయ్యే విధంగా చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం వీడియోస్ ఇస్తాను. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి, ఉంది కదా.
అది మీకు అక్కడ అర్థమవుతుంది. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడము, పర్చేజ్ ఆర్డర్ బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడం. ఇంటిగ్రేషన్స్ ఏమీ లేదు. OBYC ట్రాన్సాక్షన్ కూడా ఒకటి, VK0A ట్రాన్సాక్షన్ కూడా చేస్తాం అంతే. అదే సార్, అంటే కాన్ఫిగరేషన్ ప్రకారం కూడా అసలు ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాం. కాన్ఫిగరేషన్స్ అంటే అది కాన్ఫిగరేషన్ చేయాలండి, చేస్తే కానీ అర్థమవుతుంది. అవి మీకు లాస్ట్ లో వీడియోస్ ఇస్తాను కదా, చూడండి. FI to MM ఇంటిగ్రేషన్ వీడియోస్ ఉన్నాయి చూసారా, వీడియో బేస్డ్ లెర్నింగ్ ద్వారా మీకు ఇవి వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. 5 టాపిక్స్ వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంది కదా, అవి చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. అంటే ఏం లేదు, మనం యాక్చువల్గా వెండర్ ఇన్వాయిస్ ఎలా క్లియర్ చేస్తున్నాము, AT కోడ్ లో చేస్తున్నాము, F-53 కదా. 53 ఇవ్వగానే అక్కడ ఆటోమేటిక్ గా మీకు బ్యాక్ నుండి పిక్ అయిపోతుంది. మనకి సంబంధించింది పర్చేజ్ ఆర్డర్ ఆటోమేటిక్ గా పిక్ అయిపోతుంది. అది ఇప్పుడు ఏదైతే మనం వెండర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నామో వాటిని అది ఇవ్వగానే ఆటోమేటిక్ గా పిక్ అయిపోతుంది. ఆ పర్చేజ్ ఆర్డర్స్ అవన్నీ ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. ఇన్వాయిస్ ఎంట్రీ టైంలో ఎక్కడ పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఇస్తాం సార్ మనం, అంటే డీటెయిల్స్ ఇస్తామండి. ఈ వీడియోస్ చూస్తే మీకు అవసరం లేదండి. మనకి సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు తర్వాత ఇవి చేయండి. FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అంటే FI to MM ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్ అంటే అది FI వాళ్ళే చేస్తారు. అంటే ఇంటిగ్రేషన్ లో మనం ఇన్వాల్వ్ అవుతాం. అది ఎలా అసైన్ చేస్తారని నేను చూపిస్తాను మీకు. సో మీరు అది ప్రాక్టికల్ గా కావాలంటే వీడియోస్ చూడ 5 క్లాసెస్ ఉన్నాయి కదా, అది వీడియో బేస్డ్ లెర్నింగ్ లో మీకు కవర్ అవుతుంది. మీకు లాస్ట్ లో ఆ వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే సార్. S/4HANA లో కూడా యాడ్ చేస్తాను, మీకు అవి కూడా యూజ్ అవుతాయి. S/4HANA ప్లేలిస్ట్ ఇచ్చాను కదా, అది సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, ఎవరన్నా మీకు యూజ్ అవుతుంది. ఆ వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే సార్, క్లియర్ కదా. రేపు మార్నింగ్ ఏంటి ప్రైసీ ఫిలిమెంట్స్, తర్వాత 3 క్లాసెస్ అనేవి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. తర్వాత నుండి మళ్ళీ మనం కాన్ఫిగరేషన్స్కి వెళ్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్.